ఒక పిల్లవాడు నాకు 100 మార్కులు కావాలి 100 మార్కులు కావాలి 100 మార్కులు కావాలి అనుకుంటున్నాడు, ఏమీ చదవట్లా. అదేంటంటే ఎవరు చెప్పారట సంకల్ప బలం బాగుంటే అంత జరుగుతుందని చెప్పి. వాడేంటి నాకు 100 మార్కులు కావాలి అంతే, ఇంకేం లేదు. వాడు సంకల్ప బలం బాగుంటే అంతా అదే నెరవేరుతుందని ఎవడో చెప్పాడు. కోరుకున్నాడు, పరీక్ష రాశాడు, 0 వచ్చింది. అదేంటండి పంతులు గారు, మా అబ్బాయి 100 మార్కులు రావాలని చెప్పి చాలా సంకల్పంతో ఉన్నాడు, రోజు అదే కోరిక, ఏం చదివాడమ్మా, ఏం చదవలేదండి, మరి ఎట్లా వచ్చింది, సంకల్పం అండి అన్నారు. ఇంకొక పిల్లవాడు కూడా సంకల్పం పెట్టాడు, నాకు 100 మార్కులు కావాలని చెప్పి 24 గంటలు చదివాడమ్మా, వాడికి 0 వచ్చింది. ఎందుకని? అదేంటండి పంతులు గారు, వీడైతే చదవలేదు, వీడు చదివాడు, అయినా వీడికి ఎందుకు మార్కులు రాలా? వాడు చదివింది వేరు, ఎగ్జామ్కి వచ్చింది వేరు. ఏదైతే ఎగ్జామ్లో మార్కులు రావాలని అది కాకుండా వేరే ఏదో చదువుకొని ఇందులోకి వచ్చాడు, దానికి ఎట్లా అంటే ఏంటంటే ఏది ఎప్పుడు ఎలా నిర్వర్తించాలి అని చెప్పబడి ఉంటుందో దాన్ని ఎలా నిర్వర్తిస్తే దాని యొక్క ప్రభావం మన మీద చాలా బాగా పడుతుందండి. అంతేగాని నాకు సంకల్పం ఉంది, నాకు బలం ఉంది అంటే ఎట్లా అవుతుంది? మానవ ప్రయత్నం ఉండాల్సిందే. ఆ ప్రయత్నం సరి అయింది ఉండాలి, ఆ ప్రయత్నం కూడా సరి అయింది ఉండాలి. సరియగు ప్రయత్నం లేకపోతే ఏదో చదివి దేనికో వెళ్ళాడు, మరో 2 ఉన్నారు, ఉద్యోగానికి వెళ్ళాడు, నాకు నెలకి ₹1,00,000 ప్యాకేజీ కావాలన్నాడు, అంటే సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజీ కావాలన్నాడు. వెళ్ళాడు, 100 ఇంటర్వ్యూలు తిరిగాడు, వాడు చివరికి వాచ్మెన్ పోస్ట్ వచ్చింది. అదేంటంటే నా పిల్లవాడు 100 ఇంటర్వ్యూలు తిరిగాడండి. నీ పిల్లవాడు తప్పిందే 10th తప్పాడు. నాకు ₹1,00,000 ప్యాకేజీ కావాలి, నెలకి సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజీ కావాలని చెప్పి 10 సంవత్సరాల జీవితం జరగొట్టుకున్నాడు. ఈ 10 సంవత్సరాలు చిన్న పెద్ద ఉద్యోగం సంపాదించుకుంటే నిలబడేవాడు, చివరికి ఏమి తోచకి ఇప్పుడు వాచ్మెన్గా వచ్చాడు. అంటే ఏంటంటే మనం చేసేటువంటిది కూడా ఏ సమయానికి ఏది చెయ్యాలి, ఏదో ఒకటి చేసేసాం కదంటే అవ్వదు. 1 గంట 12:30 1 గంటకి భోజనం చేస్తే ఆరోగ్యం, 3ంటికి భోజనం చేస్తే 2:30కి అన్నం తింటా అంటే అనారోగ్యం మనమే కొనుక్కొని తెచ్చుకున్నట్టు. ఏది ఎప్పుడు ఏ సమయంలో ఏ కాలంలో అనుసరించాలో దాన్ని ఆ సమయంలో అనుసరించినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. దీనికి అన్నింటికి కూడా మూలం ఈశ్వరుడు. సరియోగ సమయంలో ఆయన్ని పట్టుకుంటే చంద్రశేఖరాష్టకంలో చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అన్నాడు. మార్కండేయుల వారికి 16 సంవత్సరాలే పూర్ణాయుర్దాయం. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈశ్వరారాధన చేస్తూనే ఉన్నాడు. యమధర్మరాజు వచ్చారు, నీ ఆయుష్ అయిపోయిందని చెప్పి ఈశ్వరుని గట్టిగా పట్టుకొని నేను ఈశ్వరుని ఆశ్రయించాను, నువ్వేం చేస్తావు చేసుకోపో అన్నాడు. అంటే ఆ ఈశ్వరుని మనం అట్లా పట్టుకోవడం వల్ల యమధర్మరాజుని కూడా నేను స్థాపనం చేసుకోమని చెప్పి మనం ఆయన్ని ఎదిరించేటువంటి ధైర్యము మనకు భగవంతుడు ఇస్తాడమ్మా. ఆ కావాలంటే ఈశ్వరారాధన మనం అనుక్షణం తపిస్తూ ఉండాలి. ఆ ఈశ్వరారాధనే మనిషి సంకల్పానికి సరియగు మందు, వైద్యం, దారి, మార్గం, గమ్యం.